దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు 120 మంది దేవుని ఆత్మచేత నింపబడ్డారు. అందులో ఆయన శిష్యులందరూ కూడా ఉన్నారు. అనంతరం వారు పరిచర్య ప్రారంభించారు. అప్పటి వరకు ధైర్యం లేని వారు బహుధైర్యం కలిగిన వారుగా ఆయన మాటలు ప్రకటించేవారుగా ఉన్నారు. అలాంటి సమయంలో ఆ ప్రాంతంలో శృంగారమను ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి వారు వెళ్ళారు. ఆ దేవాలయములో బోధ చేస్తూ ఉండేవాళ్ళు. వారు వెళ్ళినటువంటి పర్యాయము ఆ దేవాలయము 3 గంటలకు ప్రారంభించబడినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. అక్కడ ఆరాధన సమయం 3 గంటలు అని. దేవాలయం యూదా రాజుల యొక్క సాయంకాల అర్పణలు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు వాళ్ళు, యూదా రాజులు. ఎందుకనంటే నైవేద్యము అర్పించే సమయము సాయంత్రం 4 గంటలు. వీళ్ళు దానికంటే కొంచెం ముందుగానే 3 గంటలకే ఆ నైవేద్యం ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. ఆ యొక్క నైవేద్య ప్రార్థన సమయానికి పేతురు, యోహాను మందిరానికి వెళుతూ ఉంటుండగా ఆ మెట్ల దగ్గర ఒక కుంటువాడు ప్రతిరోజు కూడా మోసుకొని వెళుతున్నారట. 4-3 అక్కడ పెట్టి అతను భిక్షం అడుగుతాడు. మరలా సాయంకాల సమయంలో అతని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. ప్రతిరోజు ఇలా జరుగుతుంది. అలా జరుగుతున్న ఒక దినాన పేతురు, యోహాను ఆ దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నారు. ఇతను కామన్గా వచ్చిన వారందరినీ భిక్షను అడుగుతున్నాడు. వీరిని కూడా అడిగారు. అయితే అందరిని అడిగిన విధానం వేరు, వీరు ఇరువురిని అడిగిన విధానం వేరు. అందరినీ సర్వసాధారణంగా ఏదైనా దొరుకుతుంది, ఏదైనా ఇస్తారు అని అడిగేవాడు. కానీ వీళ్ళను చూసినప్పుడు వెండినో బంగారమునో ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అతను. ఎందుకంటే వారు ఉన్న విధానం వాళ్ళకు కనపడింది. వెండో బంగారమో ఇస్తారని చూసినప్పుడు వారు ఆ మనిషిని అసాధారణమైన దానిని కోసం సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మా తట్టు చూడు అన్నారు. వారిలో ఉన్నటువంటి దైవ ప్రభావము ఆ వ్యక్తిలోనికి పంపించాలని, తను అనుభవించుచున్న ఆ స్థితి నుంచి బయట పడవేయాలని వారి యొక్క ఆలోచన. వారు ఏమంటారంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు అన్నారు. యేసుక్రీస్తు శిష్యులు పేదవారని ఇక్కడ మనం గమనించగలుగుతాం. వారు చేపలు పట్టుకునేటువంటి వారు. ఇప్పుడు ఆ చేపలు పట్టుకోవడం మానేశారు. కేవలము ప్రభు పరిచర్య ప్రారంభించారు. వారి దగ్గర వాస్తవానికి వెండి కానీ బంగారం కానీ లేదు. ఈ విషయంలో ప్రభు ఎలాగైతే ఏమీ లేనివాడుగా ఉన్నాడో, శిష్యులు కూడా అంతే. శిష్యుల దగ్గర కూడా ఏమీ లేదు. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో గొప్ప బలాన్ని, గొప్ప ప్రభావాన్ని కలిగినటువంటి వారు ఐశ్వర్యవంతులని మనం అర్థం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికమైన జీవితంలో విశ్వాసులు ఆస్తి, ధనం ఎక్కువ అవుతూ ఉంటే వారి ఆధ్యాత్మికమైనటువంటి ప్రభావము తగ్గిపోతూ ఉంటుంది. మనం అవి గమనించగలుగుతాం. లోకంలో ఎవరైతే ధనాన్ని సంపాదించగలుగుతున్నారో ప్రభుని కలిగిన తర్వాత మొదట్లో ఉన్న దైవ భక్తి ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతారు.
మందిరానికి వెళ్ళడం కానీ, పర్సనల్ గా ప్రేయర్ చేసుకోవడం కానీ, వాక్య ధ్యానం కానీ చాలా డౌన్ అయిపోతారు. కారణం ఏంటంటే ధనం అనేటువంటి ఆలోచనే వారికి ఎక్కువైపోతుంటది. నీ ధనము నీతో నశించునుగాక అనేటువంటి మాట మన జీవితంలో జరిగిపోద్ది. జాగ్రత్త. ఎందుకనంటే ధనం వచ్చిన తర్వాత దేవునికి ప్రాధాన్యత తగ్గించకూడదు. ధనానికి దేవునికి ఎట్టి పరిస్థితుల్లో పడదు. అందుకే ఆయన చెప్తారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరరు. ఉంటే దేవునికైనా దాసులుగా ఉంటారు, లేకపోతే సిరికైనా దాసులుగా ఉంటారు. కాబట్టి రెండిటికి దాసులుగా మీరు ఉండలేరు అని ప్రభు చెప్పారు. ధనానికి ప్రాధాన్యత ఇవ్వద్దు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. వీళ్ళు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు, అందుకనే అతన్ని కుడి చేతిని పట్టుకున్నారట. పేతురు స్పందించారు, అతను కుడి చేతిని పట్టుకున్నాడు. ఈ చెయ్యిని పట్టుకోవడంలో ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి అని అంటే, వారు ఏదైతే చెప్తున్నారో ఆ నమ్మకం అతనిలో పరిపూర్ణంగా కలిగేటట్లుగా, ఒక కార్యాన్ని జరిగించేటట్లుగా అతను కొరకు స్పందిస్తున్నాడు పేతురు. ఎప్పుడైతే చెయ్యి పట్టుకున్నాడో తనలో ఒక ధైర్యం ప్రారంభించబడింది. పేతురు అంటారు, నజరేయుడని యేసు నామమున లేచి నడువు అని అన్నారు. అంటే యేసుక్రీస్తుకు కలిగిన అధికారాన్ని బట్టి, ఆయనలో ఉన్నటువంటి బలము ప్రభావమును బట్టి అని పేతురు ప్రకటిస్తున్నాడు క్రీస్తుకి ప్రతినిధిగా. అంటే నా నామము అని పేతురు చెప్పలేదు, యేసు నామం అంటున్నాడు. అధికారం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారిది. ఆ అధికారముతోనే నువ్వు లేచి నిలబడు, నడువు అన్నారు. అతను దిగ్గున లేచి గంతులు వేస్తూ నడుచుచు ప్రభుని స్తుతించుచు వాడు దేవాలయానికి వారితో పాటు వెళ్ళాడట. వాస్తవానికి స్వస్థపరిచింది ఎవరు? పేతురు. పేతురు యేసునామములో నడు అంటే నడిచాడు. ఇప్పుడు ఎవరిని స్తుతించాలి? పేతురుని కదా. కానీ అతనికి అర్థమైంది ఏంటంటే, పేతురు కాదు నన్ను స్వస్థపరిచింది యేసు ప్రభువు, దేవుడు నన్ను స్వస్థపరిచాడని అతను అర్థమైంది. అతనికి అర్థం చేసుకునే మనసు వచ్చింది. ఈరోజు చాలా మంది ఎలాగున్నారు అని అంటే, ఎవరి వలన మేలు పొందేమో జ్ఞాపకం చేసుకోవడం మానేసేసి ఆ మధ్యలో ఉన్న మీడియాటరింగ్ చేసేటువంటి వ్యక్తికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇంకా చెప్పాలనంటే, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, మా పాస్టర్ గారు వాక్యం చెప్తే, మా పాస్టర్ గారు చెయ్యేస్తే, మా పాస్టర్ గారు మా పాస్టర్ గారు మా పాస్టర్ గారు అంటారు. మీ పాస్టర్ గారు కాదు అమ్మా, మీ పాస్టర్ గారు కాదు నాయనా, యేసుక్రీస్తు వారు అని చెప్పాలి. మీ పాస్టర్ గారిలో గాని దేవుని ప్రభావం లేకపోతే వారు బోధ కానీ వారి మాటలు కానీ ఏమాత్రం జరగవు. అదే దేవుడు వారిలో ఆ సేవకునిలో ఉండి కార్యాన్ని చేయగలిగితే ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. అందుకే ఎప్పుడైనా దైవజనుని గౌరవించు, కానీ దేవుణ్ణి గణపరచు. దైవజనుని గొప్పగానే చూడు, కానీ దేవుణ్ణి మహిమపరచు. కారణం ఏంటి అనంటే, యేసుక్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తి కంటే యేసుక్రీస్తు గొప్పోడు. ఏ కార్యము జరిగినా ప్రభువుని గణపరచగలిగిన జీవితాలుగా ఉండాలి తప్ప మనుషులకి ఘనత వెళ్ళకూడదు. స్వస్థత పేతురు ద్వారానే జరిగిన అది ఎవరి వలన కలిగిందంటే యేసుక్రీస్తు వలన కలిగిందని అతను నమ్మాడు. నువ్వు అటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటే
దేవుడు బలమైన కార్యాలు జరగడం ఇంకా చూస్తాం. మనుషులకి ఎప్పుడు ఘనత కాదు, మనుషులను గణపరచడం కాదు, దేవుని గణపరచడం నేర్చుకో, తెలుసుకో. ఆ బాగుపడ్డటువంటి వాడు మందిరంలోకి అడిగిపెట్టిన తర్వాత అక్కడున్న జనాలందరూ చూసి, ఇతను భిక్షగాడు కదా, అద్భుతంగా స్వస్థపడ్డాడు అని అతను గూర్చి ఆనందిస్తున్నారట. ఆశ్చర్యపోయి ప్రభువును స్తుతిస్తున్నారట. వాడేం చేస్తున్నాడు? పేతురు యోహానుని పట్టుకొని విడిచిపెట్టకుండా ఉన్నాడు. బాగుపడ్డాక కుంటువాడు పేతురు యోహానుని అంటి పెట్టుకుని ఉన్నాడంట, విడిచిపెట్టేసి పోలేదు. ఈరోజు మేలు పొందిన వారు, స్వస్థత పొందిన వారు, అద్భుతాలు చూసిన వారు, అనేక పరిస్థితుల్లో కార్యాలు చూసిన వారు, విడిచిపెట్టిన వారు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, దైవజనుల్ని విడిచిపెడుతున్నారు, సంఘాన్ని కూడా విడిచిపెడుతున్నారు. మీకు చెప్పాను అప్పుడప్పుడు, 12.5 సంవత్సరాలైంది సంతానం లేకుండా ఒక కుటుంబానికి. వారి కొరకు చాలా ప్రార్థనలు చేశాం, ఉపవాసం ఉన్నాం. దేవుడు అద్భుతం చేశాడు, గర్భాన్ని తెరిచాడు, కుమారుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు ప్రభు సన్నిధికి రావటం లేదు. వాళ్ళ వ్యవహారం మీద ఎక్కడికో పోయారు, ప్రార్థన లేరు. మందిరానికి దగ్గరగానే ఉంటారు కానీ ప్రార్థనకు రారు. ఎంత విచారం! ఒక ఆమె తన భర్త విడిచిపెట్టేశాడు, సంవత్సర కాలం అవుతోంది. ఆమెను ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఏ సంబంధం రావటం లేదు. మరలా ఆమె కొరకు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. వివాహం చేసుకోలేని ఒక యవనస్తుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. చాలా సంతోషం చేసింది ఆవిడ, నాకు మళ్ళీ పెళ్ళి అవుదేమో అని. కానీ వివాహం చేసుకోలేని అబ్బాయి వివాహమై విడిచిపెట్టేసిన ఈమెను పెళ్లి చేసుకున్నాడు. కొడుకు కూతురు పుట్టారు, చాలా హ్యాపీగా ఉన్నారు. దేవుని మందిరానికి రావటం లేదు. చాలా విచారం కదండి. ఇలాగున అనేక మంది అనేక కార్యాలు చూచి మందిరాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. కారణం వారికే తెలియాలి. దేవుణ్ణి కలిగిన వారు, ఆయన వలన మేలు పొందిన వారు కూడా దేవునితోనూ దైవజనులతోనూ సన్నిహిత సహవాసాన్ని కోల్పోయిన వారిగా ఉంటున్నారు. ఈరోజు ఈ బాగుపడిన ఈ కుంటివాడు మాత్రం ఎలాగైనా సరే విడిచిపెట్టకూడదు అనుకున్నాడు, వారిని అంటు పెట్టుకుని ఉన్నాడంట. ఇది దేవుడు గమనించేది. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, 10 మంది బాగుపడ్డారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే యేసు ప్రభు దగ్గరికి వచ్చి వందనాలు చెప్పాడు. ఆయన అంటాడు, మిగిలిన 9 మంది ఎక్కడున్నారు, బాగుపడ్డారు కదా అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఒకడే వచ్చాడు. ఈ రోజున బాగుపడిన వాళ్ళందరూ మందిరానికి వచ్చి ప్రభు దగ్గర ఉండగలిగితే ఏ మందిరం కూడా ఖాళీ ఉండదు, జనాలతో కిటకిటలాడిపోతుంది. మందిరాలన్నీ కూడా ఇంకా కొత్తగా పెంచుకోవలసి వస్తుంది. అన్నెన్ని కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు, దైవజనుల ద్వారా ఘనమైన రీతిలో వాడుకుంటున్నాడు. ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిపోతున్నాయి. కానీ నమ్మి విశ్వసించి ప్రభు సన్నిధిలో కంటిన్యూమైన వారు కొంతమందే ఉన్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న బిడ్డ, ఒకవేళ ఈ జీవితంలో అక్కరుందేమో, ప్రభు వాళ్ళని మేలు పొందుతావు. ఖచ్చితంగా మేలు పొందిన తర్వాత ఆయన్ని విడిచిపెట్టుకో, ఆయనలో నమ్మకంగా సాగిపోవడానికి ప్రయత్నం చేయి. వారు అక్కడున్న చాలా మంది పేతురు యోహానులు ఆ బాగుపడ్డవాడిని చూసి జనాలు పరుగులెత్తుకుని వచ్చేశారట. పేతురు గారు లేచి నిలబడి ఇలా మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలులారా, మీరు వీడికి జరిగింది చూస్తూ ఆశ్చర్యపడుతూ మా దగ్గరకు వస్తున్నారేంటి? ఇది మా సొంత శక్తి చేత గాని మా భక్తి చేత గాని ఏమీ జరగలేదు. వీడికి బలం ఇచ్చింది
మేమేనని మహావైపు చూస్తున్నారేటి మీరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు ఉన్నాడే, మన పితరుల దేవుడు. ఆయన తన సేవకుడని యేసు ప్రభువాన్ని మహిమపరిచాడు. మీరేమో ఆయన్ని అప్పగించి ఆయనను సిలువ వేయబడ్డానికి కేకలు వేసి, బరబ్బా కావాలి మాకు, ఆ దుర్మార్గుడు నరహంతుడు కావాలి కానీ ఈయన మాకు వద్దు అన్నారు. జీవాధిపతి అయిన దేవుణ్ణే మీరు చంపేశారు. ఆయన మృతులలో నుండి లేపాడు, దానికి మేమే సాక్షులం అంటూ. అయితే ఒక విషయం ఏంటంటే, మీకు తెలియకుండానే ఆ పని చేసేశారు. ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన వలన ఇలాంటి బలం పొందుతారు. మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, మారు మనసు పొందండి. ఇతను ఆయన యందు విశ్వాసం ఉంచి స్వస్థత పడ్డాడు, మీకు కూడా కార్యాలు జరుగుతాయి. అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి అని వారు యేసు ప్రభు వైపు తిరుపుతున్నారు. ఒక కుంటోడు బాగుపడితే రండి 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 మా దగ్గరికి రండి, ఇలాంటి వాళ్ళు బాగుపడతారని చెప్పట్లేదు. యేసు ప్రభు దగ్గర రండి, యేసు ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడు. మా వైపు చూస్తున్నారేంటి మీరు? మేమేం చేయలేము, కేవలం యేసు ప్రభు మాత్రం చేయగలడు కార్యాలని అని యేసు ప్రభుకి మహిమను ఆపాదిస్తున్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, మీరు గమనించండి. మా దగ్గరికి వస్తే, మా సంఘానికి వస్తే, మా మందిరానికి వస్తే అని చెప్పేటువంటి మాటలు ఉన్నాయి కొంతమంది. నేను ఎవరిని విమర్శించటం లేదు, ఆ మాటలు సరి అయినవి కాదు. వాక్యంలో మొట్టమొదటిగా దేవుని చేత అభిషేకించబడి బండ అని పేరు పెట్టబడి పిలువబడినటువంటి పేతురు గారి ద్వారా ప్రభు కార్యాలను జరిగిస్తుంటే ఆయన మా వైపు చూడండి అంటలేదు, యేసు వైపు చూడండి. మా వైపు ఎందుకు చూస్తున్నారు మీరు? మేము దైవికమైనటువంటి శక్తిని పొందుకున్నాం, ఆ శక్తి యేసు ప్రభుది, ఆ శక్తి ద్వారా కార్యాలు జరుగుతున్నాయని చెప్పారు. మా దగ్గరికి రండి అంటలేదు, యేసు ప్రభు దగ్గరికి రండి అంటున్నారు. మరి మా సంఘానికి వస్తే అద్భుతమైన వాక్యం దొరుకుతుంది, మా దగ్గరికి వస్తే స్వస్థత పడతావు, మా దగ్గరికి వస్తే మేలు జరుగుతుంది, మా దగ్గరికి వస్తే మీ బ్రతుకులు మారిపోతాయి అని అంటే అది అబద్ధమైన బోధ కాదా? ఆయన దగ్గర ఒక్కరి దగ్గరేనా ఇలాంటి కార్యాలు జరుగుతాయి? మరి మిగతా వారి దగ్గర జరగవా? అమాయకమైనటువంటి జనాంగాలుగా మారిపోతున్నారు ప్రజలు. నిజమే అని ఒక కార్యము జరగగానే దాన్ని యూట్యూబ్లోనో లేకపోతే టీవీల్లోనో స్క్రోలింగ్ చేసేస్తుంటే అయ్యో బాబోయ్ ఇంకెంత కాదు అంత కాదు అని తండోపతండ్లుగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. దేని మీద ఆశ కలిగి వెళ్తున్నావు? ఆ పాస్టర్ గారు మామూలుడు కాదండి అని వెళ్తున్నావా? అక్కడ కార్యం చేస్తున్న దేవుడు మామూలుడు కాదని వెళ్తున్నావా? ఎవరో దేవునికి ఇంత ఇచ్చారట, వాళ్ళు బ్రతుకు మారిపోయిందట అని చెప్తున్నారు. మరి ఇచ్చిన వాళ్ళు అందరు బ్రతుకులు మారాయని చెప్పట్లేదే వాళ్ళు? దేవునికి ఒకరు ఇస్తే వాళ్ళు బ్రతుకలా మారిపోతే వీళ్ళకు కూడా అయ్యి బాబోయ్ వాళ్ళు ఇచ్చారు కనుక నేను కూడా ఇస్తే నా బ్రతుకు మారిపోద్ది అనుకుంటున్నారే తప్ప వారిచ్చిన హృదయం, వారిచ్చిన విధానం, వారి అర్పణ అంగీకరించిన దేవుని యొక్క మనసును గ్రహించలేదేమి? నేను ఇవ్వద్దని చెప్పటం లేదు, ఇచ్చే మనసును బట్టి ప్రభు ప్రతిఫలం ఇస్తాడని చెప్తున్నాను. అక్కడికిస్తే, వారికిస్తే కాదు, దేవునికి ఇస్తే కార్యాలు జరుగుతాయి. ఆయన దీవిస్తాడు, మనుషుడు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, వారు మా వైపు కాదు చూడండి, యేసు వైపు చూడండి అంటున్నాడు. ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలు నెరవేర్చబడుతున్నాయి అని చెప్తూ ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మోషే పలికినటువంటి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 15, 18, 19 వచనాల్లో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు.
మోషే అంటాడు, నాలాంటి ప్రవక్తను దేవుడు పంపిస్తాడన్నాడు. నాలాంటి ప్రవక్తను పంపిస్తాడన్నాడు. మోషే ఆ మాట అన్న మాటను పేతురు గారు వారికి గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం ఉంది, అనగా ఆది కాండం, ఈ 5 కాండాలు వారి దగ్గర ఉన్నాయి. వాళ్ళు చదివారు. పాత నిబంధన గ్రంథం వారికి తెలుసు. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన ఆ పంపబడే ప్రవక్త ఎవరా అని ప్రజలు అన్వేషిస్తున్నారు. ఆ పంపబడే ప్రవక్త పంపబడినాడు, ఆయనే యేసుక్రీస్తు అని లేఖనాలు నెరవేర్చబడ్డాయని ప్రజలకు తెలియజేస్తున్నాడు. వారు లేఖనములను గ్రహించిన వారై ఉన్నారు గనుక. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, నీ వలన భూలోకపు జనులందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారని. ఆ మాటను మరలా గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడే అబ్రహాము సంతానం అని. ఆ అబ్రహాము సంతానానికి వారసులైన వారు ఎవరు? మీరే. అబ్రహాము వారసులు మీరే కనుక మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి వారు ఎవరు? ప్రవక్త. ఆ ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అని చెబుతూ, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వం నుంచి మళ్లించటం వలన ఆశీర్వదించుటకు ఆయనను మొదట పంపించెను అంటున్నాడు. ఒక సేవకుడు పుట్టించాడట. సేవకుడు వలన వాళ్ళలో ఉన్న దుష్టత్వం తీసేయడానికి, వాళ్ళని ఆశీర్వదించడానికి దేవుడు ఒక ఆయన్ని పంపించాడట. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏం చేస్తాడు? సమస్త దుష్టత్వం నుంచి మనుషులను విడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సేవకుడికి ఇచ్చిన గొప్ప భాగ్యం కూడా ఇదే. సేవకుడికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఇదే. ఏంటి ఆ గొప్ప భాగ్యం? ఒక ప్రాంతానికి ఒక సేవకుణ్ణి దేవుడు లేవనెత్తి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు దుష్టత్వం నుంచి బయటికి తీసుకొస్తాడు. అంత మాత్రమే కాదు, వారిని ఆశీర్వదిస్తాడు. అది సేవకుని ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. మొట్టమొదటి సేవకుడు యేసు ప్రభు అయితే, తర్వాత ఆయన సేవకు వచ్చిన ప్రతి సేవకుడు ద్వారా దేవుడి కార్యాలను జరిగిస్తున్నాడు. కనుక మనుషుల వైపు కాదు చూడాల్సింది, దేవుని వైపు అని పేతురు తెలియజేస్తున్నారు. వారందరూ కూడా ప్రభువుని తెలుసుకోగలిగారు. వారి హృదయాలు ప్రభుకి ఇచ్చారు. అటు విధంగానే ప్రభుకి నీ హృదయాన్ని ఇస్తే, నువ్వు దేవుని వైపు చూడగలిగితే ఆయన కార్యాలు నీ జీవితంలో కూడా అనేకముగా జరుగుతాయి. అట్టి మనసు, అట్టి భాగ్యం అందరూ ప్రభు వలన పొంది ఆయన కొరకు నమ్మకమైన వారిగా సాగిపోయేటట్లు ప్రభువే సహాయము చేయునుగాక. ఆమేన్.